నేను మీ శిరీష. శ్రీ 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 కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు అందజేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ 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 కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు కానుకలు అందజేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, గొండుశంకర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు మరియు అధికారులు. గార మండలం కొత్తూరు సైరిగాం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అవ్వాతాతలకు 1వ తేదీ నాటికే 4,000 పెంచిన పింఛన్లు అందజేసి వారిలో ఆనందం నింపుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సైరిగాం గ్రామంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీనే పేదలకు పింఛన్లు అందజేస్తున్నట్లు వివరించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు, నిరాశ్రయులకు పింఛన్లు అందజేసి వారిని ఆదుకుంటుందని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో పింఛన్లు ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. 1వ తేదీ వచ్చిందంటే పేదల్లో పండుగ వాతావరణం నెలకొంటుందని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో న్యూస్ శ్రీకాకుళం కార్పొరేషన్ లో పింఛన్ల పంపిణీ జోరుగా సాగుతుంది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గార మండల కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండల కేంద్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాల కోసం కోటబొమ్మలి ముస్తాబు అయింది. కోటబొమ్మలి పెద్ద చెరువు నుంచి కొత్తపేట జంక్షన్ వరకు విద్యుత్ అలంకరణలు, దేవుడు కటౌట్లు, భక్తులకు అలరించే అనేక రకాలైన దేవతా విగ్రహాలు, పిల్లలను, వృద్ధులను, పెద్దలను అలరించే ఎగ్జిబిషన్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉత్సవాలు రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా ప్రభుత్వం నిర్ణయించడంతో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే పరిస్థితి ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో 8 మంది సిఐలు, 28 మంది ఎస్ఐలు, 400 మంది పోలీస్ సిబ్బందిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఉన్న చిన్నారులకు పాలు, మంచినీరు ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదం అందించడం జరుగుతుందని, భక్తులు క్యూ లైన్లు పాటించి తమ మొక్కులను చెల్లించుకుని దర్శనం చేసుకోవాలని ఈఈఓ వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అనేక పోరాటాలు, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ, లాభార్జన గల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలను మోడీ ప్రభుత్వం విమర్శించిందని, వీటిపైన ప్రధాని మోడీని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు, ధర్నాలకు ప్రజలందరూ పూర్తి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఇంతవరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేవని, వెంటనే సొంత గనులు ఏర్పాటు చేయాలని వారు అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని పోరాటం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కోర్మారావు, శ్యామ్, కాళీ, ఏఐవైఎఫ్ నాయకులు వసంతరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమ్దల్వలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవికుమార్. ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆమ్దల్వలస నియోజకవర్గం పొందూరు మండలం కేశవదాసుపురం గ్రామంలో
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమ్దలవలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవికుమార్ మరియు వారితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేసిన ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్షేణ్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేయడానికి ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్షేణ్ మరియు జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ఆదేశాల మేరకు పైడిభీమవరం గ్రామంలో శ్రీ వెంకటరమణమూర్తి ఆలయంలో దీపాలంకరణ చేసి అనంతరం పూజలు చేసి తప్పు చేసిన వారిని శిక్షించాలని, జంతువులు వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన నెయ్యిని లడ్డూలో వాడినందున హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఎవరైతే ఎంతటి తప్పుకు పాల్పడ్డారో వారిని వెంకటరమణమూర్తి స్వామి వారు తప్పకుండా శిక్షించాలని పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాస్ మరియు కోర్మారావు, దాము, బాలు తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలు, అందుకు అవసరమైన మందులు పీహెచ్సీలో పొందవచ్చని జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ మీనాక్షి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ 10 రోజుల పాటు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల కార్యక్రమాన్ని శ్రీకాకుళం నందు మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరీసా ఆశ్రమంలో నిర్వహించారు. ముందుగా ఆశ్రమంలో ఉన్న 30 మంది మహిళలు, వృద్ధులకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని DCHS పండ్లు అందజేశారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు నిర్వహిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ వి మీనాక్షి మరియు DCH కళ్యాణ్ బాబు మాట్లాడుతూ, వైద్య పరీక్షల నిమిత్తం నెలకు ఒకసారి వైద్య పరీక్షల నిమిత్తం మానసిక వైద్యులను, పర్యాయములు సాధారణ తనిఖీల నిమిత్తం దగ్గరలో ఉన్న PHC డాక్టర్ వైద్య సిబ్బందిని పంపడం జరుగుతుందన్నారు. మధుమేహానికి, రక్తపోటుకు సంబంధించిన మందులు PHCలో అందుబాటులో ఉంటాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య అధికారిని త్వరలోనే ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. వైద్య ఆరోగ్య క్యాంప్ క్లర్క్ CH వెంకట్రావు స్పందించి జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని వారి చేతుల మీదుగా ₹1000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో NCD RBSK PO డాక్టర్ వెంకటరమణ, DCHS ADK శేషగిరి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమైన కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరల తొలి రోజు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తమ్మ తెలుగు ఉత్సవాలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. జిల్లా పటిష్టను హింబడింపజేసేలా అమ్మవారి జాతరను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అమ్మవారికి కేంద్ర రాష్ట్ర మంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ఉదయం సూర్యకిరణాలు సంపూర్ణంగా శ్రీ స్వామివారి మూల విరాట్ను తాకాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తామంటున్న నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి. మంగళవారం నర్సన్నపేట మండలం దేవాది గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ కట్టుబడి ఇంటి వద్దనే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, సమర్థవంతమైన పరిపాలన నాయకుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు పింఛన్ల పంపిణీ ప్రత్యక్ష ఉదాహరణని అన్నారు. అనంతరం సచివాలయం సిబ్బంది పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, కూటమి నాయకులు ధర్మాన అసిర్ నాయుడు, గుండు లక్ష్మణరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, ప్రతి నెల 1వ తేదీన రాష్ట్రంలో పేద ప్రజలకు పండుగ అని పెంచిన పింఛన్లు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన చంద్రబాబు నాయకత్వంలో లబ్ధిదారులకు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం నర్సాపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
డివిజన్ కు సంబంధించి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయా కేసు పూర్వాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సబ్ డివిజన్ కు సంబంధించి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయా కేసు పూర్వాలు జిల్లా కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సదరు ముద్దాయిలు జిల్లాలో 2021-24 సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32 టెంపుల్ నేరాలు, 3 రైస్ మిల్లుల నేరాలు, 4 నివాస గృహాల నేరాలతో మొత్తం 39 నేరాలు చేశారని అన్నారు. అంతేకాకుండా వైజాగ్ లో 1 నేరం, కోనసీమ జిల్లాలో 1 నేరం, తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలలో 2 నేరాలు, మొత్తానికి 43 నేరాల్లో ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రాపర్టీ రికవరీ 692 గ్రామాల బంగారు ఆభరణాలు, 52 కేజీలు 880 గ్రాముల వెండి ఆభరణాలు, 4 మోటార్ బైకులు, 2 కటర్స్, క్రోబార్ స్వాధీనం చేయడం జరిగిందని అన్నారు. మొత్తం వాటి విలువ సుమారు 91.38 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో మరో 4 ముద్దాయిలు కోనసీమ జిల్లాలో అరెస్టు కాబడి ఉన్నారని, అక్కడ 1 కారుని స్వాధీనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముద్దాయిలు సీసీ కెమెరాలు లేని టెంపుల్స్ పై దృష్టి సారించి దొంగతనాలు చేయడం జరుగుతుందని, ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్న ఎడల కటర్స్ ను, ఇతర పరికరాలను ఉపయోగించి నేరాలు చేస్తుంటారని తెలిపారు. సీసీ కెమెరాల డీవీఆర్లను ఎత్తుకుపోయి నీటిలో పడివేస్తుంటారు. జన సమూహం లేని టెంపుల్స్ ను రక్కీ చేసి నేరాలు పాల్పడుతుంటారని తెలిపారు. పై కేసులను ఛేదించడంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకోవడం గాని, భారీ స్థాయిలో కేసు ప్రాపర్టీ స్వాధీనం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, జేఆర్పురం సిఐ అవతారం, నర్సనపేట సిఐ జె శ్రీనివాసరావు, ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్ కుమార్, లావేరు ఎస్ఐ లక్ష్మణరావు, వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్, సిసిఎస్ ఎస్ఐ వెంకట్రావుతో పాటు పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.